విజయవాడ సింగనగర్లో వరద పరిస్థితి సహాయ చర్యలపై తాజా వివరాలను మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఈరోజు సింగనగర్లో ప్రజలు కొద్దిగా బయటికి వస్తున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ప్రస్తుతం ఈ వంతెన నిండా ప్రజలు ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు, ఈరోజు ఉదయం నుంచి కావాల్సినటువంటి నీరు, అదేవిధంగా పాలు చాలా వరకు ఇస్తూ ఉన్నారు. కొంతమందికి అందటం లేదని చెప్తూ ఉన్నారు. అయితే ఈరోజు నిన్నటితో పోల్చుకుంటే 2 అడుగుల మేర నీరు తగ్గింది. అందుకోసమే చాలామంది గల్లీల్లో నుంచి కూడా బయటకు వచ్చి కనీసం ఈ విధంగా తీసుకునే పరిస్థితి అయితే ఈరోజు నెలకొంది. మరొక విషయం చెప్పాలంటే సుమారు 2.5 లక్షల మంది ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉంటారు. అందుకోసమే ఇంతమందికి ఒకేసారి సహాయ చర్యలు చేపట్టడానికి చాలా కష్టమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మనం అక్కడ చూసుకోవచ్చు, నిన్నటి వరకు అసలు దాదాపు మెడ వరకు ఇదే ప్లేస్లో, ప్రజలు ఉన్న ప్లేస్లో మెడ వరకు నీళ్ళు వచ్చాయి. ఈరోజు సుమారు 2 అడుగులు తగ్గటంతో మెల్లమెల్లగా బయటకు వచ్చి వారికి కావాల్సినటువంటి వస్తువులను తీసుకొని వెళ్ళే పరిస్థితి కొంతవరకు నెలకొంది. మరికొంతమందికి బోట్లలో నుంచి ఇప్పుడు గల్లీల్లో కూడా వెళ్ళి కొంత మేర సాయం చేయగలిగే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. నిన్న సాయంత్రం నుంచి అధికారులు చెప్పిన దాని ప్రకారం అయితే మెల్లమెల్లగా క్రమేపీ తగ్గుతూ ఉంది. ఇటు మున్నేరు నుంచి వస్తున్నటువంటి వరద నీరు నిన్న సాయంత్రానికి తగ్గింది. ఆ తర్వాత బుడమేరు కూడా ఎక్కడైతే సమస్య ఉందని చెప్పారో వెలగలేరు ప్రాంతంలో, అక్కడ కూడా మరమ్మతులు చేసి తాత్కాలికంగా ఉపశమనం ఉన్నట్లు మంత్రి ధృవీకరించారు. అప్పటి నుంచి కొంతమేర ఒకవైపు వర్షం పడకపోవటం, మరొక వైపు పైనుంచి వచ్చే నీరు ఆగిపోవడంతో ప్రస్తుతం తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా వెహికల్స్ చుట్టుపక్కల నుంచి కూడా ద్వారకా తిరుమల, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి సాయం చేసేందుకు వస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరి ఇక్కడ ఉన్న వాటి అన్నీ ప్రజల దగ్గరికి వెళ్ళి అందించేందుకు మాత్రం చాలా కష్టతరంగా మారిపోతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఈ లోపల ఉన్నటువంటి గల్లీలు చాలా దూరం ఉంటాయి. అక్కడి నుంచి వెళ్ళి రావటానికి ఒక్కొక్కరికి చాలా సమయం పడుతుంది. మరొక వైపు కనీసం ఈరోజు కొంతమంది అన్నా బయటకు వస్తూ ఉన్నారు. వారికి కావాల్సినవి తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూడవచ్చు, ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో కనీసం నీరు, అదేవిధంగా పాలు కనబడుతూ ఉన్నాయి. అక్కడ మనం ఆహార పొట్లాలు, కావలసినటువంటి నిత్యావసర సరుకులు ఇవన్నీ అక్కడ ఎదురుగా ఉన్నటువంటి వాహనంలో మనకి కనబడుతూ ఉన్నాయి. వాళ్ళు ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి కొంత మేర నష్ట తీవ్రత అనేది తగ్గుతూ ఉంది. ఇదే కనుక కొనసాగితే ఈరోజు సాయంత్రానికి కొంత తగ్గే అవకాశం కనబడుతూ ఉంది. సార్ చెప్పండి సార్, మీరు ఎక్కడ ఉంటారు, ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు వీళ్ళంతా చాలా బరువుగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. మాట్లాడలేని పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2 రోజుల నుంచి చాలామందికి కాలనీ లోపల ఉన్న వాళ్ళకి చాలామందికి అందలేని పరిస్థితి ఉంది. ఈరోజు అందుతూ ఉందని చెప్తూ ఉన్నారు. మొత్తం మీద సహాయక చర్యలు కొంతవరకు సాగుతూ ఉన్నాయి. ఇదే విధంగా ఇటు ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు, మిగిలిన కొన్ని ప్రాంతాల దేవస్థానాలు వీళ్ళంతా కలిసి కొంతమేరకు ఈ ప్రజలకి అందించగలుగుతూ ఉన్నారు. ఇదే కనుక కొనసాగుతూ ఉంటే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికి ఇంకా కొంతవరకు నీరు తగ్గి లోపల ఉన్నటువంటి బాధితులు బయటికి వచ్చి కనీసం వాళ్ళు తెచ్చుకోవటానికి కానీ, లేదంటే ఈ సహాయం పొందటానికి కానీ అవకాశం ఉంటుంది. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.